ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే ఇన్ఫాంట్ బర్త్ వెయిట్ పుట్టినప్పటికి ఎప్పుడు డబుల్ అవుతుంది, ఎప్పుడు త్రిబుల్ అవుతుంది, ఎప్పుడు ఐదంతలు పెరుగుతుంది, పదంతలు పెరుగుతుంది అనేది మనకు ఇన్ఫాంట్ బర్త్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన పిల్లలు పుట్టినప్పుడు 2.5 కేజెస్ ఉంటే ఏమైందంటే 6 మంత్స్ తర్వాత 5 కేజెస్ అవుతుంది. దాన్నే ఏమన్నామంటే డబుల్ ఇన్ 6 మంత్స్, బర్త్ వెయిట్ డబుల్ ఇన్ 6 మంత్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ వరకు ఎంత అవుతుంది, 3 టైమ్స్ పెరుగుతుంది. అంటే పుట్టినప్పుడు 2.5 కేజెస్ ఉంటే 1 ఇయర్ వెళ్ళే వరకు వాళ్ళకు 7.5 కేజెస్ రావడం జరుగుతుంది. ఇక్కడ 4 టైమ్స్ ఇన్ 2 ఇయర్స్, 5 టైమ్స్ ఇన్ 3 ఇయర్స్, 10 టైమ్స్ 10 సంవత్సరాలకు మన బర్త్ వెయిట్ అనేది 10 రెట్లు పెరగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంది హైట్ హైట్ అండ్ లెంత్ ఏమంటామంటే దీన్ని టర్మ్ బేబీస్, నెలలు నిండిన పిల్లలు ఏంటి అంటే వాళ్ళు ఎంత పొడవు ఉంటారు అనే దాన్ని బట్టి చూస్తే 45 to 50 సెంటీమీటర్స్ పొడవు ఉంటారు. మనం ఇంచు టేప్తో చూడాలి. 4 ఇయర్స్కి ఎప్పుడు వాళ్ళది హైట్ అనేది డబుల్ అవుతుంది అంటే 4 ఇయర్స్కి డబుల్ అవుతుంది అనమాట. హెడ్ సర్కంఫరెన్స్, తల చుట్టుకొలతను మనం 33 to 35 సెంటీమీటర్స్గా ఉంటుంది. చెస్ట్ ఛాతి చుట్టుకొలత ఎంత అంటే 30 నుంచి 33 సెంటీమీటర్లు ఉండడం జరుగుతుంది. హెడ్ సర్కంఫరెన్స్ని చెస్ట్ సర్కంఫరెన్స్ తేడా ఎంత అంటే 3 సెంటీమీటర్లు హెడ్ సర్కంఫరెన్స్ కంటే చెస్ట్ సర్కంఫరెన్స్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అంటే తల చుట్టుకొలత కంటే ఛాతి చుట్టుకొలత 3 సెంటీమీటర్లు తక్కువ ఉండడం జరుగుద్ది. ఇది 1 ఇయర్కి రెండు కూడా తల ఛాతి రెండు కూడా 1 ఇయర్కి ఈక్వల్ అవుతాయి. 1 ఇయర్కి ఈక్వల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అసలు లెంత్ ఎట్లా మెజర్ చేస్తాం మనం? లెంత్ని, హైట్ని, వెయిట్ని, టెస్టిస్ని, స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ని ఎట్లా మెజర్ చేస్తాం అనేది చుట్టుకొలత. ఇది ఈ మెజర్మెంట్స్ అనమాట, ఈ కొలతలు. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ని ఎట్లా మెజర్ చేస్తామంటే మనం ఇన్ఫాంటోమీటర్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, లెంత్ మెజర్ బై ఇన్ఫాంటోమీటర్. లెస్ దెన్ 2 ఇయర్స్ వరకు మనం ఇన్ఫాంటోమీటర్ ఉన్నాయి మనం యూజ్ చేస్తాం అనమాట. లెస్ దెన్ 2 ఇయర్స్ వరకు ఇన్ఫాంటోమీటర్ని యూజ్ చేస్తాం. దీన్ని హైట్ చెక్ చేయడానికి ఏంటి అంటే స్టాండియోమీటర్. ఓకే, స్టాడియోమీటర్ని మనం హైట్ చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాం. హైట్ మెజర్ బై స్టాడియోమీటర్. వెయిట్, బరువుని దేనితోనే అంటే మనకు కామన్గా తెలుసు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ని హెల్ప్ అవుతుంది. అప్ టు 1 ఇయర్ వరకు కూడా మనకు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్తో మనకు హెల్ప్ అవుతుంది అనమాట. టెస్టిస్, పిల్లలు ఏదైతే ముష్కాలు మనం టెస్టిస్ ఉంటాయో ఎక్కడ ఉంటే స్క్రోటల్ పౌచ్లో టెస్టిస్ ఉంటాయో ఆ టెస్టిస్ని మెజర్ చేయడాన్ని మనం ఏమన్నామంటే ఆర్కిడోమీటర్. టెస్టిస్ని మెజర్ చేయడాన్ని ఏమన్నా మనం ఆర్కిడోమీటర్. నెక్స్ట్ స్కిన్ ఫోల్డ్ థిక్నెస్, చేతులలో ఉన్న ఆ స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ని ఏమన్నామంటే దేంతో మెజర్ చేస్తామంటే హెర్పెండెన్ క్యాలిపర్స్తోనే మనం చర్మంలో ఉన్న ముడతలని, అది కూడా పుట్టిన పిల్లలకు మెజర్ చేయడానికి హెర్పెండెన్ క్యాలిపర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ నార్మల్ బర్త్ వెయిట్ ఆఫ్ ద న్యూ బార్న్ 2.5 కేజెస్ ఉంటుంది అకార్డింగ్ టు ద WHO. 10% వెయిట్ లాస్ అవుతుంది బేబీ. మదర్ కడుపులో నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ 1 వీక్లో 10% వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. దాన్నే మనం ఎక్స్ట్రా యూట్రైన్ లాస్ అంటాం. నెక్స్ట్ ఫస్ట్ 6 మంత్స్ వరకు ఏమో 25 to 30 గ్రామ్స్ ప్రతిరోజు కూడా వెయిట్ అవ్వడం జరుగుతుంది. 6 months to 1 yearకి ఏమో ప్రతిరోజు 15 గ్రాములు వెయిట్ పెరుగుతుంది పుట్టిన పిల్లలు. ఇన్ఫాంట్ బర్త్ వెయిట్ మనం డబుల్ ఇన్ 6 months అవుతుంది, త్రిబుల్ ఇన్ 1 year, 4 times 2 yearsకి, 5 times 3 yearsకి, 10 times 10 years అవ్వడం జరుగుతుంది. లెంత్ అండ్ హైట్ వచ్చేసి నెలలు నిండిన పిల్లలకు 45 to 50 సెంటీమీటర్స్ ఉండడం జరుగుతుంది. అదే హైట్ 4 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. ఓకే, హెడ్ సర్కంఫరెన్స్ 33 to 35 సెంటీమీటర్స్. చెస్ట్ సర్కంఫరెన్స్ అదే తల చుట్టుకొలత అంటారు, ఇది ఛాతి చుట్టుకొలత వచ్చేసి 30 నుంచి 33 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఓకే, లెంత్ని ఏ విధంగా మెజర్ చేస్తామంటే ఇన్ఫాంటోమీటర్ అన్నాం, హైట్ని స్టాండియోమీటర్, వెయిట్ని ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ అన్నాం, టెస్టిస్ని ఆర్కిడోమీటర్ అన్నాం, స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ని హెర్పెండెన్ క్యాలిపర్స్ అన్నాం. ఇది ఫ్రెండ్స్, ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. మీకు రావాలంటే ఖచ్చితంగా బెల్ బటన్ క్లిక్ చేయండి, రిఫరెన్స్ ఇవ్వండి. మీ ఎంకరేజ్మెంట్తో ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.